హలో మై డియర్ అచీవర్స్. కెమిస్ట్రీని చూడగానే అమ్మ ఇది మనకు రాదు అని వదిలేస్తూ ఉంటారు. ఈ కెమిస్ట్రీ అంటేనే కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఫార్ములాస్, అటామిక్ నెంబరు, మాస్ నెంబరు, వ్యాలెన్సీ అంటూ ఇట్లా చాలా ఉంటాయి సార్. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా డిఫికల్ట్, అందుకే మా కెమిస్ట్రీ అంటే భయం వేస్తుంది. సో కెమిస్ట్రీ అంటే భయపడే వాళ్ళ కోసమే ఈ వీడియో. కెమిస్ట్రీని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటున్నారా? స్టేట్ ఇంటూ వేదాంతు తెలుగు 8th, 9th, 10th. దిస్ ఇస్ శ్రీకాంత్ సార్, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కెమిస్ట్రీని ఈజీగా ఎలా చదువుకోవాలి, కెమిస్ట్రీలో 100% స్కోర్ ఎలా చేయాలనేది మన ఈ వీడియో. 5 tips to get 100% ఇన్ కెమిస్ట్రీ. దానికి నేను ఒక 5 tips ఇస్తా ఉన్నాను, ఫాలో అవ్వండి. 5 tips 100% స్కోర్ చేయండి. సార్ రైట్ స్టడీ మెటీరియల్ ఎలా చూస్ చేసుకోవాలి? రైట్ స్టడీ మెటీరియల్ అంటే ఎక్కడో ఉండదు నాన్న, మనం ఫాలో అయ్యేటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో దానిని మించిన స్టడీ మెటీరియల్ లేదు. సో ఫస్ట్ మనం స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ బుక్స్, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ బుక్స్, లేదంటే ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఫాలో అవ్వాలి. దానితో పాటు టీచర్ చెప్పేటువంటి క్లాస్ నోట్స్ అండ్ మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి షార్ట్ నోట్స్. సో దీన్ని మించిన ఇంకొక గొప్ప స్టడీ మెటీరియల్ అనేది లేదు. సో మనం ప్రిపేర్ చేసుకునే నోట్స్ మించిన స్టడీ మెటీరియల్ అసలే లేదు. మనం చూస్ చేసుకునే బుక్ ని బట్టి ఉంటది. అదేంటి మనకి మామూలుగా ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్ as well as your running notes. So the coming to the next tip ఏంటి, always concentrate on డిఫికల్టీ టాపిక్స్. సో ఈజీ టాపిక్స్ ఎవడైనా చదువుతాడు, ఎవరికైనా అర్థమైపోతుంది. ఈజీగా ఉన్న టాపిక్ ఎవరైనా ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. సో మరి డిఫికల్ట్ టాపిక్స్ని ఎవరు కాన్సన్ట్రేట్ చేయాలి? మనమే కాన్సన్ట్రేట్ చేయాలి. డిఫికల్ట్ టాపిక్స్ పైన ఫోకస్ ఎక్కువ పెట్టాలి. సో మామూలుగా ఎవరైనా ఈజీ టాపిక్ చదివేసి వదిలేస్తారు. మనం అలా కాకుండా ఏంటంటే డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా, సో డిఫికల్టీ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ డిఫికల్టీ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈజీగా 100% స్కోర్ చేయవచ్చు. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ డిఫికల్టీ టాపిక్స్. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి డిఫికల్టీ టాపిక్స్ పైన. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి బేటా, మామూలుగా యూస్ నిమోనిక్స్. నిమోనిక్స్ అంటే ఏంటి, లైక్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఎలా గుర్తుపెట్టుకోవాలని. సో అట్లాంటి ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. నిమోనిక్స్ అంటే లైక్ కొన్ని నిమోనిక్స్ ఉంటాయి కెమిస్ట్రీలో, లైక్ బయాలజీలో ఎట్లయితే నిమోనిక్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో కూడా కొంతవరకు నిమోనిక్స్ ఉంటాయి. సో మనం గుర్తుపెట్టుకోవాలి. క్యాథోడ్ యానోడ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దానికి నిమోనిక్ ఉంటుంది. ఓకేనా? ఆక్సిడేషన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దానికి నిమోనిక్ ఉంటుంది. ఆక్సిడేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్కి నేను మీకు ఒకటి చెప్పాను కదా, ఆయిల్ రిగ్ అని ఒక నిమోనిక్ చెప్పాను. సో అట్లా నిమోనిక్స్ ఉంటాయి కదా, ఆ నిమోనిక్స్ యూజ్ చేసుకొని మనము కొన్ని టాపిక్స్ గుర్తుపెట్టుకోవచ్చు. సో యూజ్ నిమోనిక్స్ టు గెట్ 100% స్కోర్ ఇన్ కెమిస్ట్రీ. ఓకే, సో ద నెక్స్ట్ యూజ్ ఏంటి బేటా, నెక్స్ట్ టిప్ ఏంటి, సాల్వ్ శాంపిల్ పేపర్స్. సో ఫస్ట్ ఏం చేయాలి బేటా, శాంపిల్ పేపర్స్ పైన ఫోకస్ చేయాలి. శాంపిల్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. సో శాంపిల్ పేపర్స్ అంటే ఏంటి సార్, మరి అవి ఎక్కడి నుండి వస్తాయి అని అంటే, సో మామూలుగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ అట్ ద సేమ్ ఇయర్లో బోర్డు రిలీజ్ చేసినటువంటి పేపర్స్ అండ్ డిఫరెంట్ స్కూల్స్ నుండి కానీ డిఫరెంట్ టీచర్స్ దగ్గర నుంచి కానీ మనం పేపర్స్ తీసుకోవాలి. అవి శాంపిల్ పేపర్స్ లాగా యూజ్ చేసుకొని సో వాటిని సాల్వ్ చేయాలి. దెన్ ఓన్లీ లైక్ వీ విల్ బీ గెటింగ్ గుడ్ స్కోర్ ఇన్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం మనము శాంపిల్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. వీలైనంత వరకు శాంపిల్ పేపర్స్ డిఫరెంట్ పబ్లిషర్స్ డిఫరెంట్ పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీలైనటువంటి శాంపిల్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? సో సాల్వింగ్ శాంపిల్ పేపర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కెమిస్ట్రీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి బట్ ఇక్కడ, ఆల్వేస్ బ్యాలెన్స్ ద ఈక్వేషన్. సో మనం ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ని కంపల్సరీ బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే ఈక్వేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దెన్ ఓన్లీ విల్ బి గెటింగ్ గుడ్ మార్క్స్. సో మనకి గుడ్ మార్క్స్ ఎప్పుడు వస్తాయంటే మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే మనకి గుడ్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్వేస్ వీ షుడ్ బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్. సో ప్రతిసారి మనము కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. దెన్ ఓన్లీ విల్ బీ గెటింగ్ ఫుల్ మార్క్స్ ఫర్ ద ఆన్సర్. సో ఆన్సర్కి ఫుల్ మార్క్స్ ఎప్పుడు వస్తాయి, మనకి బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఏది రాసినా, ఏ కెమికల్ ఈక్వేషన్ రాసినా కూడా మనం కంపల్సరీ బ్యాలెన్స్ చేయాలి. అది చేసినప్పుడు మాత్రమే మనకి మంచి మార్కులు అనేది రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ కెమిస్ట్రీ టు రిమెంబర్. ఓకేనా? సో దీస్ ఆర్ వాట్ బెటా, దీస్ ఆర్ ద 5 tips to get 100% score in chemistry. సో ఈ 5 tipsని ఫాలో అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ 100% in chemistry. If you want these kind of videos more and more, stay tuned to Vedantu Telugu 8th, 9th, 10th. This is Srikanth sir, your chemistry master teacher. Bye everyone.